హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం ఈ బెండకాయ పులుసుని చేసుకుందాం. ఈ రెసిపీ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీరు మీ వెరైటీలో చేసుంటారు, కాకపోతే ఇక్కడ నేను ఈ బెండకాయ పులుసుని ఎలా చేస్తారో నా స్టైల్లో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అయితే వీటికి ఒక పావు కిలో బెండకాయ, తర్వాత కొన్ని ఉల్లిగడ్డ తీసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా చింతపండు, తాలింపుకి కొద్దిగా ఇది మెంతులు, కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఇదేమో జొన్న పిండి, ఒక అరకప్పు జొన్న పిండి, తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర. అయితే వీటితో మనం ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లో తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, అయితే దీంట్లో మనం కొద్దిగా జీలకర్ర, తర్వాత కొంచెం ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డను కూడా వేసేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. బెండకాయలో కొంచెం చింతపండు కలిపి చేసుకుంటే బెండకాయ పులుసు బాగుంటుంది. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో రావాలి, లైట్ బ్రౌన్ కలర్లో. దీంట్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుంటాం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మగ్గాలన్నమాట మొత్తం బెండకాయ కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా
మంచిగా ఆయిల్లో మగ్గాలన్నమాట. ఒక 50% మగ్గాలి ఆయిల్లో. బెండకాయ మొత్తం మగ్గింది. అయితే మనం దీంట్లో ఒక 1.5 స్పూన్ కారం వేసుకుందాం. పులుసుకి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనకు సరిపడేలా ఉప్పు వేసేసుకుందాం. ఇలా కారం ఉప్పు మంచిగా వేసుకొని దీంట్లో మనం చింతపండు పులుసుని వేసుకుందాం. ఇలా మంచిగా చింతపండును వేసేసుకున్నాం. ఈ బెండకాయల్లో కొద్దిగా పులుసు వేసేసుకున్న తర్వాత కొంచెం ఉడకనిద్దాం దీన్ని. పచ్చివాసన మొత్తం పోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. కొద్దిగా వాటర్ వేసుకుందాం. మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఉడకనిద్దాం. ఇది తీసుకున్నాం కదా జొన్న పిండిని కొద్దిగా వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్లో ఈ జొన్న పిండిని కలిపి వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడుకుతుంది కదా. అయితే దీంట్లో మనం ఇప్పుడు ఈ జొన్న పిండిని వేయాలి. ఇలా వాటర్లో కలుపుకున్న జొన్న పిండిని వేసేయాలన్నమాట. మంచిగా గట్టి పడుతుంది అన్నమాట. కొద్దిగా ఇట్లా చిక్కగా అవుతుంది. మనం ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకుందాం. ఇలా మంచిగా ఉడకనిద్దాం. మూత వేసేస్తున్నాం. చాలా బాగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా చిక్కగా అయిందో. ఇలా ఈ విధంగా. అయితే మనం దీంట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా వేసుకొని కలుపుకోవాలి. మీకు కొంచెం చిక్కదనం ఎక్కువ కనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను. కొంచెం వాటర్ వేసుకుంటున్నా. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి. ఎప్పుడన్నా మీకు ఏమన్నా తినాలనిపిస్తే పుల్లగా అయితే ఇలా మనం బెండకాయ చింతపండుతో ఇలా పులుసు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా నా స్టైల్లో నేను
ఈ బెండకాయ పులుసుని చేసుకున్నాను అనమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఒక 10-15 మినిట్స్ ఉడకబెట్టాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ చింతపండు పులుసు చాలా బాగా వచ్చింది. చూడండి, ఇలా ఇంత ఉండాలన్నమాట పలుసగా, అప్పుడు చాలా బాగుంటుంది. అయితే మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లో తీసుకున్నా. అయితే ఇప్పుడు మనం రైస్లోకి కొద్దిగా ఈ పులుసుని పెట్టుకుందాం. చాలా బాగుంటుంది. ఇలా వేడి అన్నంలోకి ఇలా కొద్దిగా పులుసుని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పులుసు వేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే ఇంకేం అవసరం ఉండదు. చాలా బాగుంటుంది. ఇలా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. పచ్చి అంటే పులుసు ఎక్కువ తినే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. కొంతమందికి చింతపండు తినరు కదా, పులుపు అనేది తినరు. అయితే తినే వాళ్ళకైతే చాలా రుచిగా ఉంది. అయితే ఈ పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చేసి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది నాకైతే.